పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మాకు తెలిసిన వారింటో వివాహ వేడుకల్లో భాగంగా ఈరోజు హల్దీ ఫంక్షన్ జరిగింది. అదే అండి పసుపు వేడుకలు. ఈ మధ్యన అందరూ 5 రోజుల పెళ్ళి అనని 5 రోజుల నుంచే ప్రారంభం చేస్తున్నారు కదా. ఈరోజు మొదటి రోజు పసుపు రాయటము, అమ్మాయికి ముత్తైదువులు అందరూ కలిసి నలుగు పెట్టటము, అందరూ పసుపు రాయటము, ముత్తైదువులు అందరూ కలిసి ఈ వేడుక అందరూ ఇప్పుడు సరదాగా చేసుకుంటున్నారు. ఇది ఒక వేడుక మాత్రమే. ఇలా ముత్తైదువులు అందరూ కలిసి అమ్మాయికి పసుపు రాసి నలుగు పెట్టి ఇలా అక్షింతలు వేయటం ద్వారా ఈరోజు హల్దీ ఫంక్షన్ ముగిసింది. ఇది మా గుడివాడలో ఉన్న గీతా భవనంలో దేవాలయంలో జరిగింది ఈ ఫంక్షను. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశము చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి కృష్ణ పరమాత్మ స్వరూపము అర్జునుడు. ఇక్కడ భగవద్ రామానుజుల వారు, ఆళ్వారులు, గోదాదేవి ఉంటారు. ఇక్కడ ఈ గుడి చాలా బాగుంటుంది. గీతా భవనము. వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా అమ్మాయికి నలుగు పెట్టి పసుపు రాసి మంగళ స్నానాలు చేయించడానికి ప్రారంభం చేశారు. ఇంకా అందరూ చేయించారు మంగళ స్నానము. అమ్మాయి కూడా చాలా చురుకుగా ఉంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయి డ్యాన్స్ మీరు చూడండి. మళ్ళీ ఈరోజు కూడా ముత్తైదువులందరి చేత పసుపు దంపించారు. పెళ్లి పనులు ప్రారంభం చేసేటప్పుడు ముత్తైదువులందరినీ పిలిచి పసుపు కొట్టిస్తారు. మరలా ఈరోజు కూడా హల్దీ ఫంక్షన్ కాబట్టి ముత్తైదువులందరి చేత పసుపు దంపించారు. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, గౌరీ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే. మరలా రేపు గోపూజతో మరలా వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.